హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్. ఈరోజు మన కామన్గా ఈ మధ్యకాలంలో అడిగిన కొన్ని ప్రశ్నలకి వీడియోలో సమాధానం చెప్దాం. అంతే, నేను ఈ ప్రశ్నలకి ఏంటంటే ఆల్రెడీ కొంతమంది కామెంట్స్లో రిప్లై ఇచ్చాను. వాళ్ళందరినీ సెలెక్ట్ చేయలేదండి. సెలెక్ట్ చేయకుండా కొన్ని అందరికీ నార్మల్గా వచ్చే డౌట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే కొన్ని తీసుకోవడం జరిగింది. మనకున్న ఈ టైంలో ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో చేసే టైం వరకు వచ్చిన కామెంట్స్ అన్నీ తీసుకున్నాను. ఫస్ట్ తీసుకునే కామెంట్స్ ఏంటంటే, పొన్నుస్వామి గారి గురించి చేసిన 2 వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి. వాటి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దామని చెప్పి వేరే ప్లాన్ మీద అనుకున్నాను కానీ అది నాకు కుదరడం లేదు, లేట్ అయిపోతుంది. రీసెంట్గా నిన్న కూడా ఒక ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది దీని గురించి. ఏంటంటే, అదే నువ్వు చెప్పేది వేస్ట్ అంటే కొంచెం నెగిటివ్గా ఆయన దాని క్లియర్గా కామెంట్ కూడా యాడ్ చేయట్లేదు మీకు డిస్ప్లే మీద. కొంచెం వేరే విధంగా చెప్పడం జరిగింది. బ్రదర్ చూడండి, మీరు నన్ను అనే ముందు ఒకసారి పొన్నుస్వామి గారి వీడియోస్, పొన్నూస్ వీడియో ఛానల్ ఉంది కదా, ఆ పొన్నూస్ వీడియో ఛానల్ కింద క్యాజువల్గా పబ్లిక్ అందరూ చేసిన కామెంట్స్కి ఒకసారి మీరు చూసుకోండి బ్రదర్. మీరు అందులో వాడేందే ఉపయోగం ఉన్నవాళ్ళు ఎంతమంది వస్తున్నారు, లేదు పని చేయట్లేదని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారని మీకు క్లియర్గా తెలుస్తుంది. అయినా నేను చేసిన 2 కామెంట్స్, నేను నెగిటివ్ కామెంట్ తీయాలంటే తీసేయించాడు నా చేతిలో పని. కానీ అటువంటి కామెంట్ ఏది నేను డిలీట్ చేయట్లేదు, రిమూవ్ చేయట్లేదు. ప్రతి కామెంట్కి నేను సమాధానం చెప్తున్నాను. పైగా నేను ఆయన గురించి ప్రత్యేకంగా చేయాలనుకున్న ఒక వీడియోలో నేను చేద్దాం అనుకున్నది ఏంటంటే, అవి ఎవరెవరికి పని చేస్తున్నాయి. మ్యాక్సిమం చాలా వరకు వాడిన వాళ్ళు ఎక్కువ శాతం పని చేయట్లేదండి. పని చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళకి కూడా కామెంట్స్ అదే కొంచెం నెగిటివ్గా వచ్చిన కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే ఏ పంటలు క్లియర్గా పని చేస్తున్నాయి, ఏ పంటలకు పని చేయట్లేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది కదా అన్న ఆలోచనతో తెలుసుకుని దాని గురించి మనం సలహాలు ఇద్దాం. పొన్నుస్వామి గారు మందులు వాడేవాళ్ళు ఇదైతే మంచి రిజల్ట్ ఉంది, ఈ విధంగా వాడండి, ఇదైతే అంత నార్మల్ కెమికల్ ఫార్మింగ్ లాగే ఉంది, ఇది కూడా ఇది వద్దు చేయొద్దు అనే విధంగా చేద్దామన్న ఆ ప్లాన్లో ఒక మంచి వీడియో చేద్దామన్న ఆలోచనలో నేను ఉన్నాను. ఈ 2-3 కామెంట్స్ ఇలా వచ్చేసరికి మన మైండ్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు దానికోసం వేస్ట్ చేయడం ఎందుకు, తొందరగా వీడికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అన్న ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. బ్రదర్, నేను పొన్నుస్వామి గారి వీడియో గురించి చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చేశాను. సెకండ్ వీడియో వచ్చి కామెంట్స్ గురించి, మనల్ని అడిగిన కామెంట్స్ గురించి రీజన్గా నేను ఒక వీడియో చేశాను అంతే. అంతమించి నేను ఆయన గురించి ఏం చేయలేదు. ఆయన గురించి నేను బ్యాడ్గా కూడా కాదు. నేను మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నాను, పొన్నుస్వామి గారు ఆయిల్స్ విషయంలో బయోమందులు అవి పక్కన పెట్టండి. అవి కాకుండా నూనెలు, ఎమ్మెల్సీ ఫ్లేయర్లు కలిపి వాడుకోవడం, ఆ విధానం వరకు నేను సపోర్ట్ చేస్తాను. అది నేను వాడాను, దానికి నాకు కూడా రిజల్ట్ వచ్చింది. నేను చాలామందికి ఇప్పుడు చెప్తున్నాను కూడా, ఎమ్మెల్సిఫైర్ అవైలబుల్లో లేని వాళ్ళకు కూడా ఏ విధంగా ట్రై చేద్దాం మనం, ఎగ్స్తో కానీ కుంకుడుకాయ పులుసుతో కానీ చాలామంది అడుగుతున్నారు. అది ఏదో ఒకటి చేసి ఓకే అయితే ఆ విధంగానే మీరు ఆయిల్స్ వాడండి, హైదరాబాద్కి దూరంగా ఉన్నవాళ్ళు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. వాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసి అందరికీ కూడా వాడండి అనే చెప్తున్నాను. మీ రిజల్ట్ కూడా నాకు చెప్పండి కామెంట్లో అని కూడా చెప్తున్నాను. అంతే తప్ప వాడొద్దని నేను చెప్పట్లేదు. ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి దాన్ని ఏమంటారు, ఎటువంటి విభేదాలు ఏమీ లేవండి. ఇంకోటి, పొన్నుస్వామి గారి గురించి బ్రదర్ ఎక్కడ బ్రాంచ్లు లేవు అని నువ్వు అన్నావు కదా, ఎక్కడ లేవని ఎందుకంటున్నాను, నా దగ్గరికి రా నేను ఇప్పిస్తానని చెప్పి నువ్వు ఒక కామెంట్ పెట్టావు. అది పొన్నుస్వామి గారి బ్రాంచ్లు లేవు అని చెప్పి నేను చెప్పిందే కాదు. మీకు నేను స్క్రీన్ మీద ఒక ఫోటో స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి, పొన్నుస్వామి గారి ఛానల్ కిందనే. అది కూడా మీకు క్లియర్గా ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను. పొన్నుస్వామి గారి దగ్గర మాత్రమే ఆయిల్స్ లభిస్తాయి, ఓల్డ్ బోయినపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ సికింద్రాబాద్ అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇంకొకటి మళ్ళీ కొత్తగా జనవరి నుంచి ఇంకో రూల్ కూడా పెట్టారు. ఈ జనవరి 1, 2019 నుండి ప్రతి సోమవారం, గురువారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మాత్రమే ఆయిల్ ఇవ్వబడును. ఇచ్చిన సమయంలో మాత్రమే ఈ ఫోన్ నెంబర్ పనిచేస్తుంది, తర్వాత పనిచేయదని చెప్పి మళ్ళీ లాస్ట్లో మాకు ఎక్కడా బ్రాంచీలు లేవు. అది వాళ్ళు చెప్పిందేనండి, నేను చెప్పింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా కామెంట్ చేసే ముందు పొన్నుస్వామి గారి వీడియో కింద వచ్చిన కామెంట్ చూసుకోండి, వాళ్ళు పిన్ చేసిన ఒక కామెంట్ని చూసుకోండి. వాళ్ళు చూసిన తర్వాత నన్ను అడగండి బ్రదర్. ఓకే బ్రదర్, ఇప్పటివరకు పొన్నుస్వామి గారి వీడియోస్ నా దగ్గర చించుమించు దగ్గర 2 వీడియోస్ కలిపి 8,000 మంది 9,000 మంది వరకు చూసినట్టున్నారు. అందులో మ్యాక్సిమం 95-98% వరకు కూడా నెగిటివ్ కామెంట్సే వచ్చినాయండి. నెగిటివ్ అంటే పొన్నుస్వామి గారికి, నాకు కాదు. ఒకసారి మీరు నా వీడియో కింద కామెంట్స్ కూడా చూడండి. తక్కువ 4-5% వచ్చినాయి. అందులో కొంతమంది యావరేజ్గా ఉన్నాయి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తున్నాను. కొంతమంది పంపుతున్నారు. ఒక ఆయన ముకుందారెడ్డి అనే ఒక అతను కూడా సేమ్ మీకులా కొంచెం బై మిస్టేక్ పొరపాటు పడ్డాడు. ఆయన కూడా నేను చెప్పడం జరిగింది బ్రదర్, మనం అందరికీ క్లియర్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఆయన ఫొటోస్ కూడా పెట్టాడు పాపం. అలా వేరే ఆయన కూడా అడిగాను, కాకపోతే ఆయన రిప్లై మనకి ఏ విధంగా రాలేదు.
అలా వస్తే కొంతమంది అందరే కలిపి ఇది నాకు వచ్చిన ఆయన దాంట్లో వచ్చిన మంచి రిజల్ట్ ఏమేమి వచ్చినాయి అంటే ఒక ప్రత్తికి వచ్చింది, ఒక మిర్చికి వచ్చిందండి. ఆ రెండిట్లకి చాలామంది మనకు పాజిటివ్గానే చెప్పారు, ఈ రెండు నాకు బాగా ఇంక్రీజ్ అయినాయి అన్న, బాగా పండినాయి అని. సో ఈ రెండిట్లకి వరకు ఓకే పూర్తి వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు అది కుదరట్లేదు. ఇంకా పొన్నుస్వామి గురించి వచ్చిన కామెంట్స్ నెగిటివ్గా ఏమన్నా వస్తే నేను మళ్ళీ ఆయనకి సమాధానం చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే నేను ఆయన ఆయిల్స్ వాడొద్దని చెప్పి నేనేమి ఆయిల్స్ అమ్ముతానని ఎవరికి చెప్పడం లేదు. ఇక్కడ నేను చాలా మటుకు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ నుంచి తెలుసుకున్నాను. సో మనకు తెలిసిన విషయాన్ని కూడా యూట్యూబ్ ద్వారా మనం చెప్పాలి, మనకు తెలిసిన విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ పెడుతున్నానండి. నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే నా గురించి తెలుస్తుంది. నేను ఏది కూడా వేరే రైతు దగ్గరికి వెళ్ళి కానీ వేరే వాళ్ళ దగ్గర చూసింది కానీ నేను మ్యాక్సిమం వీడియో చేయట్లేదు. పర్సనల్గా మనకు అనుభవం వచ్చిన వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. అది కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని, ఆ పాజిటివ్ ఎలా అయితే పాజిటివ్ అయింది అనే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ వీడియో చేస్తున్నాను మీకు. సో దాని గురించి నా గురించి మీరు బ్యాడ్గా ఈ వీడియో మీరు చూస్తే నా గురించి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఇక్కడి నుంచి రెగ్యులర్గా మామూలుగా అడిగే వాళ్ళకి అడుగుతున్నాను. ఒకసారి తయారైన వేస్ట్ డీకంపోజర్ ద్రావణంలో మళ్ళీ తయారు చేసుకునేటప్పుడు బెల్లం యాడ్ చేయాలని అడిగారు. అంటే ఈ క్వశ్చన్ ఎవరికైనా అనుమానం ఉన్నా సరే అందరికీ క్లియర్ అవుతుందనే దీన్ని పిక్ చేసుకోవడం జరిగిందండి. మీరు ఎవరైనా సరే ఎన్నిసార్లు తయారు చేసుకున్నా బెల్లం అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి. 200 లీటర్ల డ్రమ్కి 2 కిలోల బెల్లాన్ని కంపల్సరీ. మీరు 100 లీటర్లు అంటే 1 కిలో బెల్లాన్ని మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకున్నా లేదా దశపర్ణి కషాయం తయారు చేసుకోవాలనుకున్నా ఏదనుకున్నా మాత్రం బెల్లం అనేది మీకు కంపల్సరీ అనమాట. బెల్లం లేనిది మీకు బెల్లం ఎందుకు యాడ్ చేయాలంటున్నారంటే మీకు సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో కూడా బెల్లాన్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే బెల్లం అనేది మురిగిపోతుందండి, వాటర్లో మురిగిపోయి ఆ స్మెల్ పుల్లగా పులిసిపోయినట్టు అయ్యి వాటర్ని తొందరగా డీకంపోజ్ చేస్తుంది, వాటర్లో ఉన్న మెటీరియల్స్ని. అందుకనే బెల్లం వాడతారు. మీకు అందుకని బెల్లం వేసిన ప్రతిదీ కూడా పుల్లటి వాసన వస్తుంది. ఆ రీజన్ మీద మీకు బెల్లం వేయమంటారు. ఇంకోటి అండి ఏంటంటే గిరి అడిగారు, గిరి వలసరెడ్డి అని అడిగారు. ఈయన ఏమన్నారంటే హాయ్ బ్రో, నా పేరు ఇది కదా, దశపర్ణి కషాయం తయారు చేసుకునేటప్పుడు వేస్ట్ డీకంపోజర్కు 1 వీక్ ముందు బెల్లం యాడ్ చేయాలంటే బ్రదర్ వేస్ట్ డీకంపోజర్కి 1 వీక్ అనే కాదండి, దశపర్ణి కషాయం తయారు చేసుకునేటప్పుడు మీరు నార్మల్గా మనకి 1 మంత్ బిలో ముందరనే ఉంచుకోవాలి వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ని. అంత మంచి ఎక్కువ ఉంటే చాలామంది పంటకి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. కాకపోతే మనం ఈ దశపర్ణి కషాయం చేసుకునేటప్పుడు మాత్రం మీకు 1 మంత్ 1.5 మంత్ నిలవ ఉన్న వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ అయినా సరే చాలా బాగా పనిచేస్తుందండి. ఎంత ఎక్కువ ఉంటే దానికి పవర్ అనేది అంత ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి దశపర్ణి కషాయానికి మీరు ఎంత నిలవ ఉన్నా పర్వాలేదు, బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. మీరు నార్మల్గా ఫస్ట్ 200 లీటర్స్ సొల్యూషన్ అనేది తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాతనే అందులో ఈ 10 రకాలు కానీ 12 రకాలు 15 రకాల ఆకులు మీకు అవైలబుల్లో ఉన్న రకాలు మంచివి మీకు అవన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. అంతే, సొల్యూషన్ మాత్రం 100% కంపల్సరీ తయారు చేసుకోవాలి. మామిడి తోటల గురించి అడుగుతున్నారండి. మామిడి తోటల గురించి బ్రదర్ ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి, మీకు ప్రైస్ ఎలా పడింది, వాటర్ ఎంత ఉంటే సరిపోతుంది, నేను ఇలా కొన్ని మామిడి తోటల గురించి అడిగిన అన్ని కామెంట్స్కి ఒకే సమాధానం అని చెప్పేస్తున్నాను నేను. రేట్ ఎలా వచ్చిందని సార్ మాకు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసులో ఉన్న మొక్కలకి మేము తీసుకోవడం జరిగింది. వాటికి మా దగ్గరకు వచ్చి ప్లాంటేషన్ పెట్టడానికి ప్లస్ 1 ఇయర్ రీప్లేస్మెంట్ గ్యారంటీ. ఎందుకంటే మిడిల్లో ఏమన్నా కొన్ని మొక్కలు చనిపోయినట్లయితే ఆ మొక్కను వాళ్ళే తీసి మళ్ళీ ఇంకో మొక్క రీప్లేస్ చేయాలి. సేమ్ వెరైటీ, మళ్ళీ వేరేది కాదు, సేమ్ వెరైటీని మాకు వాళ్ళు తీసుకొచ్చి రీప్లేస్ అయ్యేలాగా ఒక్క మొక్క వచ్చేసి 1350 రూపాయలు పడిందండి. మ్యాన్ పవర్ కూడా మొత్తం వాళ్ళదే. కాకపోతే ఈ 1 ఇయర్లో జస్ట్ మా నార్మల్ సర్వీస్ మాది ఉంటుంది అంతే. అంటే వాటర్ ఇచ్చుకోవడం, మధ్యలో కుండీలు చేసుకోవడం మాది ఉంటుంది. మిగతా మొక్క వరకు మొత్తం వాళ్ళదే ఉంటుందండి. ఆ విధంగా మాకు ఒక మొక్క 1 ఇయర్ వారంటీతో 1350 రూపీస్ ఈచ్ వన్ ఒక మొక్క పట్టింది. మీరు రాజమండ్రి దగ్గర అంటే మేము ఇక్కడ శంషాబాద్, మహేశ్వరం, హైదరాబాద్ దగ్గరలో ఉంటాం కాబట్టి మాకు ట్రాన్స్పోర్ట్ అది చాలా ఎక్కువ అవుతుంది. అదే మీరు రాజమండ్రి దగ్గరలో ఉండి ఒక అడిగిన దగ్గర అక్కడే మొక్కలు దొరుకుతాయి కదా, అక్కడైతే మీకు ఇంచుమించు నాకు తెలిసి ఒక 50% ప్రైస్ కట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఓన్గా పెట్టుకుంటే 4 to 5 years ప్లాంటేషన్, దాని ఏజ్ ప్లాంటేషను. ఇంకొకటి ఎకరానికి ఎన్ని పడతాయంటే ఎకరానికి మనం 18x18 ఫీట్ తీసుకున్నామండి. 18x18 అంటే మీకు ఇంచుమించు 110 నుంచి 120 వరకు ఎకరానికి పడతాయి. హై డెన్సిటీ ప్లాన్ ప్రకారం మనం తీసుకున్నాం. ఇది బెస్ట్ మెథడ్. చాలామంది ఇంకా చాలా దగ్గరికి వేస్తారు కానీ అంత వర్కౌట్ అవ్వదండి. 18 ఫీటే మనకి మ్యాక్సిమం మినిమం బెటర్ లైన్ అది. అదే మీ పొలం ఇంకా కొంచెం క్రాసులు ఉండి కరెక్ట్ స్క్వేర్లో లేకపోతే ఇంకా తక్కువ పడతాయి, మీకు 100 కన్నా తక్కువనే పడతాయి, కొంచెం వేస్టేజ్ ఎక్కువ పోతుంది. కాబట్టి మనకి క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనకి 110 నుంచి 120 ప్లాంట్స్ వరకు పట్టినాయండి ఒక ఎకరానికి. మీకు ప్రైస్ కూడా చెప్పాను అనుకుంటున్నాను, డిస్టెన్స్ కూడా తెలిసింది. ప్లస్ వాటర్ ఎంత వాటర్ ఉంటాయంటే కాటిక కాదు, మీకు వాటర్ మామూలు మీకు 2 అంగుళాలు లూజు వాటర్ ఆఫ్కుండా 2 అంగుళాలు నార్మల్ వాటర్ ఉన్నా కూడా సరే మీకు మ్యాంగో ప్లాంటేషన్ 10 ఎకరాలు ఈజీగా పెట్టొచ్చండి. మామిడికి అంత పెద్ద వాటర్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
ఓకేనండి, ఇది మామిడి తోటల గురించి. వేస్ట్ డికంపోజర్ గురించి చేసినప్పుడు దాన్ని లోషన్ లోపల కల్చర్ని చేతితో తాకకూడదు అని చెప్పాను కదండి. ఒక బ్రదర్ ఏమన్నా అంటే రాజశేఖర్ ఏమన్నా అంటే, బ్రదర్ తయారైన తర్వాత సొల్యూషన్ మన చేతితో తాకొచ్చా అని అడిగారు. తయారైన తర్వాత చేతితో తాకొచ్చా అంటే బ్రదర్ మనం స్ప్రే చేసేటప్పుడు అదే మన మీద ఆటోమేటిక్గా పడకుండా ఉంటుంది, మన మీద పడుతుంది కంపల్సరీ. వాళ్ళు ఎందుకని చెప్పారన్నది నాకు కూడా అంత క్లియర్గా ఐడియా లేదు. మరి కల్చర్ని ఎందుకు టచ్ చేయొద్దన్నారో తెలియదు. దానివల్ల ప్రాబ్లం. నేనైతే డైరెక్ట్ చేస్తాను, నాకు బాగానే పనిచేసింది. మల్టీపర్పస్ నాకు ఫస్ట్ టైం కన్నా మల్టీపర్పస్ ఇంకా బాగా పనిచేసింది. సో మీకు ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక కల్చర్ని టచ్ చేయకుండా ఉండదు. మిక్స్ అయిన తర్వాత ఎలాగ మనం కలిపేటప్పుడు కానీ ఈ డ్రమ్లో తీసేటప్పుడు కానీ చెయ్యనేది టచ్ అవ్వకుండా ఉండదండి. మరీ మనం అంత దాన్ని సివియర్గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, మనకి ఇబ్బంది ఏమి లేదు, నో ప్రాబ్లం. ఇంకోటి బ్రదర్, టమాటా క్రాప్స్ గురించి, వెజిటేబుల్స్ మామూలుగా అన్ని ప్లాంట్స్కి మనం వేస్ట్ డికంపోజర్ని ఎలా వాడాలి, ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేయాలని చెప్పి అడుగుతున్నారు. అంటే నేను ప్రత్యేకంగా ఒక్కొక్కరికైనా కాకుండా మామూలుగా వెజిటేబుల్స్ గురించి, టమాటాస్ కానీ నార్మల్గా చిన్న చిన్న మొక్కలు, కూరగాయలు, కాకర, వీళ్ళందరికీ కూడా ఒకే సమాధానం కింద చెప్తున్నాను. ఏంటంటే ప్రతి దానికి మనకు వాళ్ళు చెప్పేది 50% వరకు వాడుకోవచ్చు. 50% అంటే సగం వాటర్ సగం ప్రిపేర్ అయిన సొల్యూషన్ అండి. అంతవరకు కాకుండా ఎవరైనా సరే మ్యాక్సిమం బెస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ 10% వేసుకోండి. అంటే 20 లీటర్ పంపుకి 2 లీటర్లు మాత్రమే మన ప్రిపేర్ అయిన సొల్యూషన్ వేసుకోవడం ఫస్ట్ చాలా బెస్ట్ మెథడ్ అండి ఇది. ఎందుకంటే నేను ఒకసారి ఫేస్ చేశాను కదా, మీకు ఎక్కువకు వచ్చేటప్పుడు 50% ఇస్తే ఒక్కసారి ఆకులు కానీ మాడిపోయినాయి అంటే అది మళ్ళీ ప్లాంట్ రికవర్ అవ్వడం లేదు, కంపల్సరీ ఇంకా అలానే ఉండిపోతుంది. మనం ఒకేసారి మొత్తం నష్టపోయే కంటే మీరు 10% ఇచ్చుకోండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీకు ఎన్ని రోజులు అంటే 10 to 15 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకోవడం చాలా మంచిది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇస్తే దాన్ని ఇంకా గ్రోత్ బాగా వస్తుంది, ఇంకా హీల్డింగ్ బాగుంటుంది మీ క్రాప్ వచ్చేటప్పుడు అన్ని క్రాప్స్కి. అంటే మరి ఇంకొకటి, మీరు లాంగ్ టర్మ్ ఉండే లైఫ్ ఉన్న మొక్కలకి, మామిడి, జామ, పూల తోటలు, గులాబీ తోటలు, నేరేడు, ఇలాంటి వాటికి పెద్ద పెద్ద మొక్కలకి మీరు 50% ఇచ్చుకొని ఎటువంటి ఇబ్బంది లేదు, అవి తట్టుకుంటున్నాయి. మీకు టెంపరీ క్రాప్స్ ఉంటాయి కానీ ఆకుకూరలు కానీ మామూలు కూరగాయలు కానీ, ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఎక్కువ ఇస్తే తట్టుకోలేకపోతున్నాయండి, ఆకులు మాడిపోతున్నాయి. ఆకులు మాడిపోయిన తర్వాత మళ్ళీ చిగుళ్ళు కూడా అంత బాగా రావట్లేదు. ఆ ఎఫెక్ట్ వచ్చిన దానికి ఆటోమేటిక్గా మనం కలుపు మందు కొడితే, మీరు అగ్రికల్చర్ ఆల్రెడీ చేసేవాళ్ళకైతే క్లియర్గా ఐడియా ఉంటుంది. ఒకసారి మనం గ్లైసిల్ కానీ ఏదైనా కొట్టినట్టయితే ఆ మొక్కకి ఎప్పుడు ఆ గ్రోత్ కూడా మీకు అలానే వస్తుంది, క్రాస్గా క్లియర్గా అనేది రాదు, బంచెస్ ఏది మంచిగా ఓపెన్ రాదు. సో ఇది కూడా నాకు దశపర్ణి కషాయం కూడా మన వేస్ట్ డికంపోజర్ సొల్యూషన్ కూడా ఇంచుమించు అదే విధంగా వచ్చినట్టే వస్తుంది. కాబట్టి మీరు 10% ద బెస్ట్ మెథడ్. 10 days అయిన తర్వాత దాన్ని 20% చేసుకోండి. అంటే 20 లీటర్స్కి 4 లీటర్స్ వేసుకుని చూడండి. ఎంతసేపు కూడా మీరు 30-40కి బిలోనే మ్యాక్సిమం వెళ్ళి చూడండి. ఒక క్రాప్ లేదా 2 క్రాపులు ట్రై చేస్తే మీకు దాని మీద పూర్తిగా గ్రిప్ వస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రతిసారి నాకు కామెంట్ చేయలేరు, మీ కామెంట్ నేను ప్రతిసారి కూడా దాన్ని సెలెక్ట్ చేయలేను. కాబట్టి మీరుగా ఏ పని చేసినా మనమే తెలుసుకోవాలి. నేను అలాగే తెలుసుకున్నానండి, నేను ఎవరి దగ్గర నుంచి అడ్వైజ్ తీసుకోలేదు. సో మీరు అలాగే వచ్చేటట్టు ప్రయత్నించండి. ఒక పంట లేదా 2 పంటలు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఆ విషయంలో అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఫుల్గా దాని మీద ఐడెంటిఫై వచ్చేస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది నీట్గా. నెక్స్ట్ నుంచి మీరే హ్యాపీగా చేసుకోగలుగుతారు. ఇంకోటి, నేను 2 బాటిల్ చూపించాను కదండి. ఇది నేనేమంటున్నా అంటే ప్రభుకుమార్, ఓకే, ఈయన ప్రభుకుమార్ అంటున్నారు. బ్రదర్ 2 బాటిల్స్ ఉన్నాయి కదా, 2 బాటిల్ ఏ బాటిల్ తీసుకోవాలి అని. మీకు ఇది తీసుకోవాలని ప్రాబ్లం ఏమీ లేదండి. మీకు 2 ఏది తీసుకున్నా పర్వాలేదు. మీకు ఇంక ఇదే కాకుండా మీకు ఇంకా అమెజాన్లో వేరే కూడా ఉన్నాయి. ఎన్నట్లో కల్చర్ అయితే ఒకటే కల్చర్ ఉందండి, అందులో ఆ ఇబ్బంది ఏమి లేదు, మీరు ఏదన్నా తీసుకోవచ్చు. ఇంకోటి వరిలో డీకంపోజర్ ఏ స్టేజ్ నుంచి వాడాలి? బ్రదర్ వరిలో మీరు నాట్లు వేసిన 15 days నుంచి అని చెప్తున్నారు. 15 days నుంచి మీరు వాడుకోవచ్చు. అలాగే సేమ్ ఎవరైనా సరే 10 to 15 daysకి ఒకసారి స్ప్రే చేసుకోవడం చాలా బెస్ట్ అండి. మీరు వాటర్లో కూడా ఇచ్చుకోవచ్చు. వాటర్లో ఇచ్చుకునేటప్పుడు మాత్రం మీరు ప్యూర్ 100% కూడా వాటర్లో ఇచ్చేసుకుంటే నో ప్రాబ్లం. 100% అదేం ప్రాబ్లం అవ్వట్లేదు. స్ప్రే వరకు వచ్చేటప్పుడు అయితే మాత్రం 10% మ్యాక్సిమం మీరు 10% నుంచే స్టార్ట్ చేయండి ఫస్ట్ టైం. ఆ తర్వాత మీకు ఓకే బాగుందంటే సెకండ్ టైం 20% ఇవ్వండి. 20 to ఇంకో థర్డ్ టైం 30% ఇవ్వండి. అంతే, మీకు 30-40 ఆ రేంజ్లోనే మెయింటైన్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, మీకే తెలుస్తుంది. సివిఆర్ మెథడ్ ప్లస్ వేస్ట్ డికంపోజర్ గురించి కూడా అడిగారు. పత్తిలో కూడా మీరు సివిఆర్ మెథడ్ ఏమన్నా మీకు పురుగులు లాంటివి వస్తున్నాయంటే మీరు బాగా చూసుకోండి. సివిఆర్ మెథడ్ అనేది 2 లాజిక్స్ ఉన్నాయి అందులో. మీరు గ్రోత్ కోసం వాడాలంటే టాప్ సాయిల్ వాడాలి. ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా వస్తున్నాయంటే మీకు సబ్ సాయిల్ వాడాలి. అంటే 2-3 feet లోపటి మట్టిది.
ఇందులో రెండే ఆప్షన్స్ ఉన్నాయండి, రెండే మెథడ్స్. దాని గురించి మనం పెద్దగా ఆలోచించవలసిన అవసరం కూడా ఏమీ లేదు. ట్రిప్స్ గిప్స్ వాటికైనా ఉన్నాయంటే లోపల మట్టిని తీసుకుని వాడుకోండి. గ్రోత్ బాగుండాలంటే పై మట్టిని తీసుకుని వాడుకోండి. అది కూడా కంప్లీట్ డ్రై అయిన మట్టి. లోపల తీసుకున్న మీకు పదునుగా ఉన్నవాడు దాన్ని ఆరిపోయిన తర్వాత మాత్రమే వాడాలి. పదును మీద వాడితే పని చేయదు మీకు. రాజు అజయ్ అని అడిగారు బ్రదర్, హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఆవులు నిజంగానే 15 నుంచి 20 లీటర్లు పాలు ఇస్తాయా? అది నమ్మచ్చు అంటావా? నువ్వు నాకు కరెక్ట్గా క్లారిటీ చెప్పు అని అడుగుతున్నారు. బ్రదర్, మీకు జెర్సీలో మీకు ఇంచుమించు 7-8 లీటర్లు ఇచ్చే ఆవులు జెర్సీలో నేను చూశాను. హెచ్ఎఫ్లో 13 లీటర్లు ఒక పూటకి ఇచ్చే ఆవులు నేను చూశాను. అంటే మీరు అన్నట్టు 10-20 అని కాదు, కానీ 10 నుంచి 15 లీటర్ల మధ్యలో ఇచ్చే ఆవులు ఉన్నాయి, హెచ్ఎఫ్లో ఉన్నాయి. కాకపోతే అది నిజమేనా అంటే అది నార్మల్గా ఇవ్వవు బ్రదర్. దానికి తగ్గ మెయింటెనెన్స్ యాజమాన్యం చాలా క్లియర్గా ఉండాలి. ఆవు అనేసరికి గేదెలంటే మనం కొంచెం అటు ఇటు పట్టించుకున్నా పర్వాలేదు, కానీ ఆవులు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. మనం ఎంత మంచిగా మేత వేస్తే అంత ఆవు పాలు ఇస్తాయి. దానికి ఫీడ్ ఖర్చు కూడా అలానే ఉంటుంది. దానికి టెంపరేచర్ కూడా మనం మెయింటెనెన్స్ చేయగలగాలి. దానికి కూల్ టెంపరేచర్, ఇప్పుడు మనకు సమ్మర్లో ఎంత హాట్ టెంపరేచర్ ఉంది, ఈ టెంపరేచర్లో ఆవులు అయితే చాలా కష్టం మెయింటెనెన్స్ చేయడం. కూల్ టెంపరేచర్లో మెయింటెనెన్స్ చేసుకుంటే ఇస్తాయి. అన్ని ఆవులు ఇస్తాయి అనుకోకూడదు బ్రదర్. అదే హెచ్ఎఫ్ ఆవులో పూటకి 1-2 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి. అందులో నువ్వు అనేటట్టు 10 నుంచి 15 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అది మీరు జాగ్రత్తగా చూసి తీసుకోండి. కొత్తగా మీరు కొనేటట్టు ఉంటే నన్ను అడిగితే మోస్ట్ బెటర్ పూర్తి బ్రీడ్ కన్నా సంకర జాతులు తీసుకోవడం చాలా బెటర్ కొత్త వాళ్ళకి. ఎందుకంటే మనకి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అవి తట్టుకుంటాయి సంకర జాతులు అయితే. శ్రీనాథ్ ఈరోజు మార్నింగ్ వచ్చిందండి కామెంట్. ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఈయన ఏకంగా 3-4 కామెంట్ చేశారు. ఈయన బ్రదర్, నేను 10 ఆవులు తీసుకుందాం అనుకుంటున్నాను జూన్లో. అది ఏంటంటే నేను 10 ఆవులు తీసుకుందాం అనుకుంటున్నాను జూన్లో. అసలు డైరీ ఫామ్ బెటర్ అంటే ప్రాఫిట్స్లో లాభాల్లో ఉంటుందా నష్టాల్లో ఉంటుందా, డైరీ ఫామ్ చేయొచ్చా అని మామూలుగా నన్ను అడిగారు. బ్రదర్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న నిర్ణయం, మీరు అనుకునే సెలక్షన్ ప్లానింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. చాలా బెటర్ ప్లానింగ్ చేశారు మీరు. ఏంటంటే తీసుకున్న 10 ఆవుల్లో కూడా 3-4 రకాలు తీసుకోవాలని ప్లాన్ చేశాను. హెచ్ఎఫ్, జెర్సీ అండ్ క్రాస్, అంటే బెరసు జాతి అంటే నార్మల్ జాతి క్రాసింగ్లు ఉంటాయి కదా, అవి మీరు సంకర జాతులు అంటున్నారు. ఇవి తీసుకోవడం అనేది చాలా 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 బెస్ట్ ప్లాన్. ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఒకేసారి మీరు 10 ఒకే రకం తీసుకుంటే చాలా ట్రబుల్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 మెథడ్స్ మీరు తీసుకోవడం వల్ల ఒక్క 1 ఇయర్ అంటే ఒక్క పాలు హీల్డింగ్ సీజన్లో మీరు నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి మీకు కంప్లీట్ దీని మీద అనుభవం వచ్చేస్తుంది. ఏంటంటే ఏ బ్రీడ్ మనకు సెట్ అవుతుంది, అన్ని ఏరియాల్లో అన్ని రకాల ఆవులు సరిపోవండి. ఒక్కో ఏరియాలో ఒకటి. అంటే యాక్చువల్లీ మా దగ్గర ఐ హీల్డింగ్ మిల్క్ని ఇచ్చే ఆవులు మా దగ్గర లేవు. మా దగ్గర ఒంగోలు బ్రీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా మేము దానికి జెర్సీ ఇంజెక్షన్ చేపిస్తే జెర్సీ దూడ పుట్టిందండి. ఇది దీని మదర్ కూడా నార్మల్దే, ప్యూర్గా. దీని మదర్ మా దగ్గర ఉన్నాయని నాటావులే ఉన్నాయన్నమాట. మా వాళ్ళకి నాటావు పాలే తీసుకుంటారని చెప్పి నాటావే ఉన్నాయి. మీరు అన్ని ఎంత మంచి పాలు ఇచ్చేసి ఆవన్నా సరే, మీ దగ్గర 20 లీటర్లు ఇచ్చేది 2 పూటలు కలిపి నా దగ్గర 5 లీటర్లు ఇవ్వచ్చు. సో మీరు అలాగా మీరు 3 వెరైటీస్ తీసుకుని మెయింటెనెన్స్ చేయడం వల్ల నేను చెప్పినట్టు మీకు ఒక్క సీజన్లో మీకు క్లియర్గా మీ ఏరియాకి, మీ అట్మాస్ఫియర్కి, మీ వాతావరణానికి ఏ బ్రీడ్ సెట్ అయింది, ఏది మనకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది, ఏది ప్రాఫిట్స్ ఇస్తుంది అనే ఐడియా మీకు కంప్లీట్ గ్రిప్ మీకు వస్తుంది. మీరు చాలా మంచి ఆలోచన చేశారు. అలాగే మీరేనే కాదు, కొత్తగా ఎవరు తీసుకున్నా కానీ ఒక 4 ఆవులు తెద్దాం అనుకుంటే మీకు అవకాశం ఉన్నంత మాత్రం 3-4 రకాలే తీసుకుంటే దాని మీద మన ఏరియాకి ఏది ఉంది బాగుంది, ఏది మనకు సెట్ అయింది అనే గ్రిప్ మనకు వస్తుంది. మనం దేన్ని మెయింటెనెన్స్ చేయగలం అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇంకొకటి, డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు మన యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవాళ్ళకి కాకుండా మీరు దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ కానీ వెటర్నరీ మెడిసిన్ స్టోర్స్లో ఉన్న వాళ్ళని కానీ నెంబర్స్ మీరు తీసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకన్నా మంచిది. ఎందుకంటే మేము అనేవాళ్ళు ఎవరు ఖచ్చితంగా మీకు టైం టు టైం మేము సలహాలు ఇస్తామని కానీ అది గ్యారంటీలు ఉండవు. ఓకే, మీరు అటువంటి వాళ్ళ హెల్ప్ మీరు దగ్గరలో అంటే కాంటాక్ట్ తీసుకుని పరిచయం పెంచుకుంటే మీకు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యేవాళ్ళు వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి. ఇంకోటి మంచిది బ్రదర్, మీరు మిల్కింగ్ మిషన్ గురించి అడిగారు. పాల మిషన్ అంటే మేము మామూలుగా లోకల్ ఆయనకి ఆయనకి పోస్తామండి ఆయనకి పోయడం వల్ల ఏం చేస్తాడంటే ఆయన వచ్చి మార్నింగ్ ఈవినింగ్ ఆయన వచ్చి పాలు తీసుకుని వెళ్ళిపోతాడు. మాకు పాలు తీసే ఇబ్బంది మాకు లేదనమాట. సో ఆయనే మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల మాకు పాల మిషన్తో అవసరం లేదండి. ఇప్పుడు చూద్దామండి, బహుశా మనం ఫ్యూచర్లో ఏమైనా మిల్క్ మిషన్ ఏమైనా తీసుకుంటే దాని గురించి నేను కంపల్సరీ. మహేష్ అన్నారు, బ్రదర్ మేము గుమ్మడి తోట పెట్టాం మేము. అయితే వేస్ట్ డీకంపోజర్ ఎలా వాడాలి? మీరు చెప్పినట్టు 10 to 20, 15 and 100 స్ప్రే చేస్తాను, కానీ 10% స్ప్రేకి 20% స్ప్రేకి ఎన్ని డేస్ గ్యాప్ ఇవ్వాలి? మీరు ప్రతి స్ప్రేకి కూడా మీరు 100% వరకు వెళ్ళొద్దండి. గుమ్మడి పాదులు కూడా లాంగ్ టర్మ్ క్రాప్ హీల్డింగ్ పంట కాదు, అది కూడా
టెంపరీ పంటే కాబట్టి 100%, 50% కూడా మీరు వెళ్ళొద్దు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 10 to 20, 30% బెస్ట్ మెథడ్ మీకు ఎవరికైనా సరే. అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ టైం అని డౌట్స్ ఉన్న వాళ్ళు అడుగుతారు అనుకోండి క్వశ్చన్స్ కూడా. మీరు ఒక క్రాప్ వరకు తక్కువ చేసుకుంటే 10% వరకు ఇచ్చుకోండి. మీకు స్ప్రేకి గ్యాప్ మీరు 10 days మినిమం పెట్టుకోండి. 10 days గ్యాప్ ఇచ్చి మీరు కంటిన్యూ మెయింటైన్ చేయండి. మంచి రిజల్ట్ 100% వేస్ట్ డికంపోజర్ మంచి రిజల్ట్ ఉంటుంది. అది నేను తయారు చేసి నేను చూశాను కాబట్టి. దశపర్ణి కషాయం కూడా ఎక్సలెంట్ ఉంది మీకు. దశపర్ణి కషాయం అంటే మీకు లీఫ్ మైనర్ కూడా ఎలాంటి లీఫ్ మైనర్ చిన్న చిన్న పురుగులు గిరుగులు ఏమీ కనిపించట్లేదు. మనం తయారు చేసుకుంది కూడా చాలా పనిచేస్తుంది. అది కూడా మీకు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అని కూడా కొంతమంది అడుగుతున్నారు. నిల్వ అంటే నా దగ్గర 1 year 100% ఉంటుందండి. ఒక డ్రమ్ము మీరు తయారు చేసుకుంటే 100% 1 year ఉండొచ్చు, 1 year కన్నా ఎక్కువ ఉండొచ్చు. నేను దాన్ని ఇంకా అలా వాడతాను అంత తొందరగా దాన్ని ఏమి తీసేయను. అది ఇస్తున్నానని. అలాగే ఇంకొక విషయం నేను మీ అందరికీ కోరుతుంది ఏంటంటే, చాలామంది ఎక్కువ శాతం ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. నేను వాస్తవంగా ఒక టైంలో ఫోన్ నెంబర్ ఇద్దామని కూడా అనుకున్నాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ నెంబర్ కాకుండా ఏదో కొత్త నెంబర్ తీసుకుని ప్రత్యేకంగా ఇద్దామని నేను అనుకున్నాను. కాకపోతే ఏముందంటే ఆల్రెడీ నేను ఆ వీడియో చేసిన తర్వాత ఆల్రెడీ యూట్యూబ్లో ముందు నెంబర్స్ ఇచ్చిన వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రదర్ నెంబర్ ఇచ్చి మీరు పొరపాటు చేయొద్దు, ఎవరికి మీరు ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు ప్లీజ్. కావాలంటే మెయిల్ ఐడి ఇవ్వండి, అదే ఫేస్బుక్ నుంచి ఏదైనా ఒకటి గ్రూప్ క్రియేట్ చేసి పెట్టండి తప్ప ఫోన్ నెంబర్ ఇస్తే మీకు 10 కాల్స్లలో 10 మంది లేదా 20 మంది 30 మంది మంచి కాల్స్ వచ్చేమని మిమ్మల్ని అడిగినా నో ప్రాబ్లం. కానీ ఎవరో ఒక్కరో మీకు ఫోన్ చేస్తారో వాళ్ళకి కనీసం 1% కూడా అగ్రికల్చర్ మీద ఐడియా ఉండదు. Day 1 నుంచి మిమ్మల్ని ఫాలో అవుతుంటారు, మీరే చేస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పింది మీకు అర్థం కాదు, వాళ్ళ వల్ల మీకు విపరీతమైన హెడేక్ వస్తుందని చెప్తున్నారు. అంటే 10-20 మంది మంచి ఫోన్లు వచ్చినా, ఒక్క బ్యాడ్ ఫోన్ వచ్చినా దానివల్ల మన టార్చర్ మనం తట్టుకోలేమని నెంబర్ మాత్రం ఇవ్వకండి, అవాయిడ్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే, మీకు ఎవరన్నా కొంచెం ఎక్స్పీరియన్స్, నాకు వీటి మీద ఎలక్ట్రానిక్స్ మీద వీటి మీద నాకు అంత ఇది లేదండి, అంత గ్రిప్ లేదు నాకు. కాబట్టి ఫోన్ నెంబర్ కాకుండా మనకి కొంచెం కమ్యూనికేషన్ ఇంకా బాగుండేటట్టు, మనందరూ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేటట్టు వేరే విధానం ఏమన్నా ఉంటే నాకు కొంచెం సలహా ఇవ్వండి ప్లీజ్. ఇలా చేస్తే బాగుంటుంది, అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది, మనకి కూడా నాకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇది మా సొంతం కాదు, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానని. నాకు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేను కామెంట్స్ ఈవినింగ్ డైలీ ఒక 1 hour 1.5 hour జస్ట్ ఈ కొన్ని కామెంట్స్కి నేను ఆన్సర్స్ ఇవ్వడానికి కూడా ఈవినింగ్ టైం స్పెషల్గా కేటాయించుకున్నానండి. ఆ టైంలోనే ఇస్తున్నాను, మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా. దానికే నాకు ఇంచుమించు 1 hour 1.5 hour ఇంచుమించు 10 అవుతుంది నైట్. జస్ట్ ఆ కామెంట్స్ జస్ట్ మనకున్న ఈ కొద్ది మంది కామెంట్స్కి చెప్పడానికి. మీకు ఇంకా పెరిగే కొద్ది ఇంకెంత లేట్ అవుతుంది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మన అందరికీ ఉపయోగపడేటట్టు ఏదైనా ఒక మెథడ్ ఉంటే నాకు కొంచెం సలహా ఇవ్వండి బ్రదర్. ఉంటానండి. నన్ను మాత్రం ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఎవరి దగ్గర కమర్షియల్గా ఆలోచించట్లేదు. కమర్షియల్గా కూడా నా ఫ్యూచర్లో కూడా కమర్షియల్గా మీకు నా దగ్గర నుంచి ఏమీ రావు. ఓకేనండి, ఉంటానండి, బాయ్.